నార్మల్‌గా మన సైడ్ ఒక నమ్మకం ఉంటది. చెరువులు, బావులు అట్లాంటియన్నీ కనిపిస్తే ఎల్లమ్మ తల్లి అని, అవును. నాగుపాము కనిపించిన ఎల్లమ్మ తల్లి అని. నాగుపాము కనిపించింది. హ్మ్. చాలా సార్లు కనిపించింది. కలలోనా? బయట గూడానా? బయట కూడా కనిపించింది. డైరెక్ట్ నా ముంగలికే వచ్చి నిలబడ్డది. ఎప్పుడు హాస్టల్‌లో ఉన్నప్పుడు? హాస్టల్‌లో ఉన్నప్పుడు కాదు. అంటే నాకు దేవుడొచ్చింది అవన్నీ తెలిసిన తర్వాతనే ఒకసారి కనిపించింది. తర్వాత మమ్మీ వాళ్ళకి నాకు దేవుడు రాకముందే నాగపాము వెంటబడ్డదంట. ఓకే. హ్మ్. వాళ్ళు అంటే పని చేసుకుంటున్నప్పుడు పని అప్పుడు? చేసుకుంటున్నప్పుడు, పొలంలో పని ఏం చేసుకుంటున్నప్పుడు చేయలేదా? ఏం చేయలేదంట. జస్ట్ వెంటబడి అంటే వెంటబడ్డది. ఆడుకుంది వాళ్ళతోని. మమ్మీ వాళ్ళు తొక్కేసిర్రంట బండితోటి. అయినా సరే ఏం చెయ్యలేదు అని చెప్పిర్రు. ఓకే. అలా ఈ ఈ జర్నీ స్టార్ట్ అయింది. నీకు ఈ అమ్మవారు మీ పొలంలోనే ఉన్నారు అని ఎట్లా తెలిసింది? అదెట్లా? అదెలా అంటే ఏం చూపిస్తావు అని చెప్పినప్పుడు 1 ఇయర్‌లోనే నా సత్యమేందో చూపిస్తా అన్నది. ఆ తర్వాత బుట్టలు రావడం గానీ, లేకపోతే ఆమె రూపం కనిపించడం గానీ, పాములు నిత్యంగా కనిపించడం. నీకు. ఆ తర్వాత మమ్మీ వాళ్ళకి గూడా కనిపించింది. మేము భూమి పూజ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా భూమి పూజ చేసిన కాడనే మాకు పాము కనిపించింది. ఓకే. ఎగ్జాక్ట్‌గా అక్కడే. భూమి పూజ దేని కొరకు చేశారు నార్మల్? గుడి, టెంపుల్ కొరకు. ఓకే. ఓకే. శంకుస్థాపన అంటారు గదా! ఓకే. అంటే ఇదంతా విగ్రహం బయట పడిన తర్వాత గదా? పడక ముందు. పడక ముందే మీరు గుడి కడదాం అనుకున్నారా? ఆ! చెప్పిందామె మీరు స్టార్ట్ అయితే చెయ్యుర్రి. నేనేంటిదో జూపిచ్చుకుంటా అని చెప్పింది. సో, అలా అని మేము గూడా స్టార్ట్ జేసినాం. స్టార్ట్ జేసిన తర్వాత ఒక 3 మంత్స్ ముందు నాకు చెప్పినుండే. ఇలా కలలోకొచ్చి ఇలా ఉన్నాను అని. అప్పుడు గూడా పెద్దగా అనుకోలేదు. అంటే పట్టించుకోలే. చూద్దాంలే అనుకున్నా. నిజమా కాదా నిజమా ఇది? కాదా అని. ఓకే. తర్వాత మళ్ళీ 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఒక 15 డేస్ అలా తరచుగా కలల్లోకి రావడం. నైట్ టైమ్‌కి నేను పొలం కాడికి నడుచుకుంటూ వెళ్ళడం. అక్కడ తవ్వడం ఆతృతగా ఓకే. అవన్నీ ఒక్కదానివే నడుచుకుంటూ వెళ్ళిపోయేదానివి. ఒక్కదాన్నే. అసలు ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలీదు. అందరూ పడుకున్నాక అట్లా పడుకున్నాక నిద్రలోనేనా? లేకపోతే నీకు తెలిసేదా? నిద్రలోనే నాకు తెలియకపోతుండే. ఇలా పోతున్నాను అనేసి తెలియకపోతుండే. ఓకే. డైరెక్ట్ నడుచుకుంటూ డైరెక్ట్ నడుచుకుంటూ అక్కడ ఎక్కడైతే భూమి పూజ చేసారో అక్కడికెళ్ళి వచ్చేదానివా? ఆ! ఏం చేసేదానివి అక్కడికెళ్ళి? అంటే నాకు విగ్రహం కనిపిస్తుండే ఇక్కడుందని. కానీ ఎగ్జాక్ట్‌గా తెలియకపోతుండే. అరే! ఇక్కడుందని. అంటే నాకు ఓకే. నీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ మైండ్‌లో తవ్వుతుండే. మైండ్‌లో ఇక్కడుంది అని అనిపించేది. అనిపిస్తుండే. తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్‌కెళ్ళిపోతుండే. అరే! ఎగ్జాక్ట్‌గా తెలియకపోతుండే. తవ్వుతుండే నేను. హ్మ్. హ్మ్. అలా ఎన్ని రోజులు తవ్వావు మొత్తం? 3, 4 డేస్ అలానే చేశా. ఒకసారి మమ్మీ వాళ్ళకి దొరికిపోయినా. ఓకే. వాళ్ళే పొలం రాత్రి. కాడికొచ్చి నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. నీ వెనకాల ఫాలో అవుతూ వచ్చారా? ఆ! ఎక్కడికెళ్తుంది అమ్మాయి అని? ఆ! అప్పటికి అమ్మవారు వస్తుందని తెలుసు వాళ్ళకి. తెలుసు. అప్పటికి నేను అనుకోలే. అరే! నేనిక్కడున్నా ఏంది ఒక్కొక్కసారి అనుకుంటున్నా. చేతబడి ఏమైనా చేస్తున్నారేమో అనుకుని భయపడుతూ వెనకాల భయపడ్ ఆ! వచ్చారనుకుంటా. ఓకే. అలా వచ్చారు. ఇంటికెళ్ళిపోయారు తర్వాత. ఎప్పుడు తీసావు మరి బయటికి? 3, 4 డేస్ తర్వాతనే తీసేసినా. ఎగ్జాక్ట్ లొకేషన్ నీకే దొరికిందా? ఎగ్జాక్ట్ లొకేషన్ నాకే దొరికింది. మమ్మీ వాళ్ళు నమ్మలేదు. అరే! నిజమా ఇది? నిజంగా వెళ్తదా? లేకపోతే మాకేమైనా నవ్వుల పాలు చేస్తదా? 10 మందికి చెప్పినాం కదక్క! నిజంగా ఎళ్తదో, అబద్ధం ఎళ్తదో ఎవరికి తెలుసు? 10 మందికి చెప్పుకున్న తర్వాత ఎళ్ళకపోతే ఎలా ఉంటది? అవును. అరే! ఇట్లా చెప్పిందిరా కావాలని పాప చేస్తూ. కావాలని చేస్తుంది. ఇప్పటికి కూడా చెప్తానే ఉన్నారు. కావాలని చేస్తుంది అనేసి నమ్మని వాళ్ళు. ఓకే. హ్మ్. తనే అంటే అమ్మవారే చూపించిందా నీకు అమ్మవారే ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించింది. ఇది అని? ఎగ్జాక్ట్ అంతకుముందు అంత ఎగ్జాక్ట్‌గా చూపియకపోతుండే. అక్కడిక్కడ ఏదో కన్‌ఫ్యూజ్ అయిపోతుండే నేను. తర్వాత ఇక్కడ తవ్వమంటే తవ్వను అన్నారు వాళ్ళు. ఏడ్చినా కూడా నేను తవ్వుతావా? లేకపోతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోనా? హ్మ్. హ్మ్. ఎంత లోతులో దొరికింది? ఒక 5 ఫీట్ లోపల దొరికింది. 5 ఫీట్ లోపలనే. ఎంతుంది విగ్రహం? ఇంతుందా? తీసినప్పుడు లోపల కనిపించినప్పుడు చాలా చిన్నగా ఉంది. చిన్నగుంది. అదే వీడియోస్‌లో నేను చూసాను. ఇంతే తీసినప్పుడు అనిపిస్తుంది. చాలా పెద్దగా అయిపోయింది. మేము షాక్ అయినాం. ఎంత అయింది తీసిన తర్వాత? ఇంత అయ్యింది. ఓకే. భూమిలో ఉన్నప్పుడు మాత్రం ఇంతే ఇంతే ఉండే. కనిపించింది. ఓకే. హ్మ్. సో, నువ్వే తీసేసావా బయటికి? నేనే తీసినా. నార్మల్‌గా అయితే విగ్రహాలు బయటికి రావు అంటారు కదా! నార్మల్‌గా చెప్తారు చాలా చోట్ల ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నారు. నార్మల్‌గా ఏవి బయటికి రావు. చాలా మంత్రాలు చోట్ల అవి కూడా ఇట్లా జరుగుతున్నాయి. అసలు ఈ పాప తీసిందంటే చాలా గ్రేట్ అనుకునేవాళ్ళు. అదే. ఎందుకంటే నార్మల్‌గా ఏ విగ్రహాలైనా సరే లేవవు అంటారు. అవును. వాటి కొన్ని మంత్రాలు అవి లెవ్వలేదు. నేను ఉంటాయి. ఇట్లా ఎత్తుకున్నప్పుడు లెవ్వలేదు.
చాలా మంది ఏమన్నారు, "నువ్వు మంత్రాలతోటే తీస్తావు మా విలేజ్ వాళ్ళు కానీ లేకపోతే మంత్రాలతోటే సాధ్యమైతే మళ్ళీ నీకేమైతే మేమేం చేద్దామన్నారు." అరే నా వెంబడి అమ్మవారు ఉన్నప్పుడు నాకేంటి ఇది భయం అనేసి తీసాం. దేవునమ్మ అంటే దేవుళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆమెతోటి ఇద్దరం హెల్ప్ తీసుకొని తీసినాం. ఇద్దరు కలిపి తీసిండ్రు. ఇప్పుడు గుడి ఎంత వరకు అయింది మరి? పిల్లర్స్ లెవర్స్ అయింది. మొత్తం ఎంత అవుతుంది ఖర్చు? ఒక 20 lakhs వరకు అవుతుంది. 20 lakhs వరకు. ఏమన్నా హెల్ప్ అవుతుందా? జనాలు ఎవరన్నా సపోర్ట్ ఇప్పటి చేస్తున్నారు వరకు ఊర్లో ఎవరు వాళ్ళు? హెల్ప్ చేయలేదు. చేసిర్రు ఊర్లో వాళ్ళు చేసిర్రు కానీ కొంచెం కొంచెం అంతంతనే. కానీ చేస్తాము, మాకు కూడా తోచినంత ఇస్తాము, మేము కూడా ముందడుగు వేస్తాం అనేసి ఎవ్వరు రాలేదు. ఓకే. ఇంతకు ముందు కూడా అంటే 1 year 2 years బ్యాక్ నరసింహస్వామిది అలానే జరిగింది. కానీ చాలా మంది సపోర్ట్ చేసిండ్రు గుడికి కానీ వాటికి కానీ చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా మంది జనాలు వెళ్ళారు. మరి మీ దగ్గరికి ఎందుకు ఈ న్యూస్ అంతగానం బయటికి రాలేదు? రాలేదు అంటే విలేజ్ వాళ్ళు నేర్పించిర్రు. ఏమని? అరే ఏముందిరా అంత నాటకాలు ఆడుతుంది, లేని దేవుడిని నమ్ముతుర్రు, అరే ఎక్కడ దేవతరా నిజం కాదు. చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు. ఓకే. ఏ నాటకాలు ఆడుతుంది, ఒక బిజినెస్ చేస్తుంది, బిజినెస్ చేస్తుంది, ఇట్లా నాటకాలు ఆడుకుంటే వాళ్ళ అమ్మవారికి టెంపుల్ కట్టిస్తారు. 20 లక్షలు టెంపుల్ కోసమే కదా. బిజినెస్ ఎక్కడుంది ఇందులో? బయట వాళ్ళు అనుకుంటారు అంటే ఆ పేరు మీద అలా తీసుకొని బిజినెస్ ఏమైనా చేస్తుందేమో. ఓకే. 20 లక్షలు కట్టుతుంది అయితే కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎవరు కూడా మాకు అంత ఇయ్యలేదు, కొంచెం కొంచెం మా చేతులతోటే మేము 7-8 lakhs పెట్టుకున్నాం అక్క. ఓకే. నీకు ఖర్చు అయింది ఒక 2-3 లక్షలు ఖర్చు అయింది. పిల్లర్స్ లేపే వరకు కూడా మొత్తం 7-8 lakhs అయినా అంతా మాకే. ఓకే. గవర్నమెంట్ అంటే సర్పంచ్ ఊర్లో వాళ్ళు సర్పంచ్ ఏమన్నారు తెలుసా, మా డాడీకి కాల్ చేసి, అరే కిషన్ నువ్వు టెంపుల్ కట్టిస్తున్నావు అంటే నీకు ఇంత డబ్బు ఎక్కడిదిరా, నువ్వు సర్పంచ్ అయి ఉండి ఈ మాటలు మాట్లాడితే ఏమనుకోవాలి, ఒకరు నేర్పించబట్టే కదా నువ్వు మాట్లాడాలన్నా 20 లక్షలు అవుతుంది, ఇల్లు పైసలు అనుకోవచ్చు. అలా ఎలా అనుకుంటాడు సర్పంచే. మొన్న రీసెంట్ గా ఎమ్మెల్యే వచ్చిరక్క, అడిగిన డైరెక్ట్ నేనే పోయి అడిగిన. ఆల్రెడీ మమ్మీ వాళ్ళు పర్సనల్ గా మీటర్ ఆయనకి ఇలా హెల్ప్ చేస్తారా, ఇలా టెంపుల్ కి కడుతున్నాం అనేసి చెప్తే పర్సనల్ గా నేను చెప్తా అన్నారు. 1 year అవుతుంది, ఇప్పుడు వరకు ఒక చిన్న మాట చెప్పలేదు. ఓకే. రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనేసి అన్నారు. చాలా చోట్ల అంటే నరసింహస్వామి వచ్చినప్పుడు చాలా మంది జనాలు అయితే అదైతే ఇంకా మరి దారుణం. ఎట్లా అంటే 2-3 days అక్కడే పడుకొని వెయిట్ చేశారు. వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఒక్కరే సపోర్ట్ చేస్తే అది నార్మల్, చాలా మంది సపోర్ట్ చేస్తే అందరు వస్తారు కదా అక్క. మహిమ అంటే అమ్మవారి మహిమ కూడా ఉంది. పక్క ఊరు నుంచి వచ్చిర్రు కానీ మా ఊరు నుంచి అయితే అంత మంది చూడడానికి రాలేదు. ఎందుకు పోదాము, ఎప్పుడు వీళ్ళని ఒక మెట్టు కిందికే చూడాలి, పైకి చూడొద్దు. ఇంకో మాట కూడా వస్తుంది కదా, వీళ్ళు ఇట్లాంటి పేర్లు చెప్పుకొని వీళ్ళే డెవలప్ అవుతారు. నిజంగా అమ్మవారు ఉంటే ఆ అమ్మాయి మీ ఇంటి మీదకి ఎందుకు వస్తుంది, ఇంకా మిగతా మంది జనాలు ఉన్నారు కదా ఆ అమ్మాయి వాళ్ళ మీద ఎందుకు రాలేదు, మా మీదకి ఎందుకు రాలేదు, చాలా మాటలు వచ్చినాయి. ఓకే. ఎట్లా అనిపించింది మరి ఇవన్నీ ఫేస్ చేసిన ఏం బాధ అనిపించలే. అమ్మవారే నడిపిస్తున్నప్పుడు ఇంతవరకు వచ్చినా అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి. అవును. ఏం రాసుందో తెలియదు కదా, నీ తలరాత్లో ఏదో మంచి రాసి ఉందేమో, అందుకే దాకా వచ్చినాక చెప్పింది.